మహాభారతంలో అస్త్ర విద్యలో అర్జునుడితో సమానం. దానశీలిలో భీష్ముడికి మించినవాడు. శక్తిలో దేవతల వరాలు పొందిన యోధుడు. అయినా యుద్ధభూమిలో కర్ణుడు ఎందుకు ఓడిపోయాడు? దేవతల కుమారుడికి శాపాలుంటాయా? ఈ ప్రశ్న వెనుక ఒక భయంకరమైన మిస్టరీ దాగి ఉంది. కుంతీదేవి సూర్యుడిని ఆరాధించి పొందిన కుమారుడు కర్ణుడు. అంటే సూర్యదేవుని ప్రత్యక్ష కుమారుడు. పుట్టుకతోనే కవచ కుండలాలతో జన్మించాడు. అతని శరీరాన్ని ఏ అస్త్రం తాకలేని స్థితి. అయినా అతని జీవితం ఎందుకు శాపాలమయమైంది? కర్ణుడి మొదటి శాపం పరశురాముడి శాపం. బ్రాహ్మణుడిని అని అబద్ధం చెప్పి పరశురాముడి వద్ద అస్త్ర విద్య నేర్చుకున్నాడు కర్ణుడు. ఒకరోజు గురువు తొడపై తలపెట్టి నిద్రపోయాడు. అప్పుడే పురుగు కుట్టింది. రక్తం ప్రవహించిన కర్ణుడు కదలలేదు. ఇది చూసిన పరశురాముడు గ్రహించాడు. నీవు బ్రాహ్మణుడివి కాదు, క్షత్రియుడివి అని ఆగ్రహంతో శాపమిచ్చాడు. నీకు అత్యవసర సమయంలో నేర్పిన అస్త్రాలు మర్చిపోతావు అని కఠోర శాపం ఇచ్చాడు. రెండవ శాపం భూదేవి శాపం. అనుకోకుండా ఒక గోవును హతమార్చాడు కర్ణుడు. వేదనతో ఉన్న ఆ గోపుడు పలికిన మాట, నీ రథం యుద్ధంలో భూమిలో చిక్కుకుంటుంది, అప్పుడు నీవు అసహాయుడివి అవుతావు అని శాపమిచ్చాడు. అదే కురుక్షేత్రంలో నిజమైంది. మూడవది, ఇంద్రుడు అర్జునుడిని కాపాడాలనే ఉద్దేశంతో బ్రాహ్మణుడి వేషంలో వచ్చాడు. భిక్షగా కోరింది ఏమిటో తెలుసా? కర్ణుడి కవచ కుండలాలే అని తెలిసినప్పటికీ కర్ణుడు దానం చేశాడు. అప్పుడే అతని అమరత్వము పోయింది. యుద్ధంలో కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుంది. అస్త్రాలు గుర్తు రావడం లేదు, రథం కదలడం లేదు. ఆ సమయంలో యుద్ధ నియమాల ప్రకారం దాడి చేయకూడదు. కానీ కృష్ణుడు అర్జునుడితో అన్నాడు, ఇదే నీ సమయమని. ఒక్క బాణంతో సూర్యకుమారుడు నేల కొరిగాడు. దేవతల కుమారుడైన కర్ణుడు శాపాలకు లోనయ్యాడు. కానీ నిజమేంటంటే అతని ఓటమి శక్తిలోపం వల్ల కాదు, విధి, శాపాలు, సమాజపు అవమానం అన్నీ కలిసి చేసిన న్యాయమే అది. కర్ణుడు ఓడిపోయాడు, కానీ చరిత్రలో అత్యంత విషాదమైన వీరుడుగా నిలిచిపోయాడు. దానం చేసినందుక, నిజం చెప్పని తప్పుకా, లేదా విధి నిర్ణయమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మహాభారత మిస్టరీల కోసం NAF మిస్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.